నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. సో నేను ఎప్పుడు కూడా అల్లు అర్జున్ గారిని కానీ అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వచ్చు, నేను ఎప్పుడు కించపరచేలా మాట్లాడను. ఎందుకంటే ఖచ్చితంగా ఆయన ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు మా పవన్ కళ్యాణ్ గారికి కొడతారు ఖచ్చితంగా. అలా కూడదని వేరే వాళ్ళు నెగ్గినా కూడా మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆల్రెడీ జగన్ గారు అండ్ మన అల్లు అర్జున్ గారు పోటీ చేసేటప్పుడే, ఎప్పుడైతే మనకి లాస్ట్ టైం జరిగిందో ఎలక్షన్స్, ఆ టైంలోనే ఆల్రెడీ అల్లు అర్జున్ గారు వైసీపీ తరఫున వెళ్ళారు వాళ్ళ ఫ్రెండ్ ఎవరికో సపోర్ట్ చేయడం అని చెప్పేసి. సో ఆ టైంలోనే ఏమి చేయలేకపోయారు. పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ విన్ అయిపోయారు. ఏకధాటిగా మా ఓడి ఎన్నైతే సీట్లు అన్ని కొట్టేశాడు అనమాట. సో ఆయన క్రేజ్ తగ్గదు, ఆయన ఎక్కడ తగ్గదు. ఎవరు ఎంతమంది ఎటు సైడ్ సపోర్ట్ చేసినా సరే మా పవర్ స్టార్ రేంజ్ వేరు, ఆయన స్థాయి వేరు అనమాట. ఎస్, అంటే ఇప్పుడు ఒకటి చెప్తాను, ఒకరికి మంచి జరుగుతుంది అన్నప్పుడు నేను ఎందుకు కలిసి పోరాడకూడదు అన్న ఫీలింగ్తో మా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారా తప్ప, ఆయన సింగిల్గా పోటీ చేస్తే ఓడిపోతాడు, లేకపోతే ఇలా కలిసి వెళితేనే గెలవస్తాడు, ఇట్లా అయితే అస్సలు కాదనమాట. అర్థమవుతుందా? ఇదంతా ఏంటంటే అపోహలు అనమాట. సో మా అన్న వస్తాడు, సింగిల్గా వస్తాడు, సింహంలాగా వస్తాడు, ఒకరోజు కొడతాడు, వీళ్ళందరి నోర్లు మూపిస్తాడని ఖచ్చితంగా నేను నమ్ముతున్నాను. ఎస్, జై పవర్ స్టార్, జై పవన్ కళ్యాణ్ గారు. ఎస్. సో మొన్న రీసెంట్గా చూస్తే ఒక అల్లు అర్జున్ ఫేస్ మాస్క్ పెట్టుకొని, జగన్ ఫేస్ మాస్క్ పెట్టుకొని ట్రోల్స్ నడిచాయి. సో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎందుకు అలా అతి చేయడం అని చెప్పి చాలా మంది నాకు అనిపిస్తుంది అది పవర్ స్టార్ గారి ఫ్యాన్స్ కాదేమో, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళకి కావాలని అలా వేసుకొని పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ లాగా ఇలా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాను. సో నేను ఎప్పుడు కూడా అల్లు అర్జున్ గారిని కానీ అవ్వచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వచ్చు, నేను ఎప్పుడు కించపరచేలా మాట్లాడను. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అంటుంటారు, నా ముందుకు వచ్చి మొన్న బర్త్డే జరిగింది జగన్మోహన్ రెడ్డి గారిది, అప్పుడు కూడా ఒకరు వచ్చేసి జై జగన్ అన్నప్పుడు నేను దాంట్లో కూడా కేక్ కటింగ్లో పాల్గొన్నాను, ఆయన బర్త్డే విషెస్ చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ అవ్వచ్చు, ఎవరి ఫ్యాన్ అయినా అయ్యుండొచ్చు. నేనేంటంటే జనాలకి మంచి చేసే పర్సన్ ఎవరు వచ్చినా మేము హ్యాపీగానే స్వీకరిస్తాం. అర్థం. పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఏమని, జనాలు మంచి చేసేవాళ్ళు నేనైనా పర్లేదు, ఎవరైనా పర్లేదు, కరెక్ట్గా జనాలకి ఏదైతే కావాలో అది అందిస్తే నేనైతే ఏముంది, ఎవరైతే ఏముంది అన్నారు. సో అలాంటి పర్సన్ జగన్మోహన్ రెడ్డి గారు అయినా మాకు ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? సో అట్లా అనమాట. సో ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు. కానీ కొంతమంది ఇలా ఏదైతే తప్పుడు వేలు క్రియేట్ చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారిని అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారిని అవ్వచ్చు, అల్లు అర్జున్ గారిని అవ్వచ్చు, ఇవన్నీ కావాలని చేస్తున్న కొంతమంది ప్రజలు అంతే తప్ప అందరూ కాదు. మీకు విషయం చెప్తాను, ఫ్యాన్స్ అయితే అసలు కాదండి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎప్పుడు ఇట్లా చేయరు. ఎందుకంటే ఆయన ఒకటే మాట చెప్తారు, అందరితో మంచిగా ఉండండి, మన జోలికి వస్తే మాత్రం తాట తీసేయండి అంటారు. సో మేమైతే దానికే ఎప్పుడు కట్టుబడి ఉంటాం అనమాట. మా జోలికి వస్తే ఊరుకోము, మా జోలికి రానంత వరకు మేము ఎవరి జోలికి వెళ్ళాం అనమాట. ఎస్. సో నెక్స్ట్ మనం ఎలా ఉండబోతుంది అన్న 175 సీట్లు పోటీ చేయమని చెప్పేసి సవాళ్ళు వస్తున్నాయి జనసేన పార్టీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి. ఆయన మరి ఎట్లా పోటీ చేస్తారా, ఎట్లా ఉంటుంది? చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో ఆయన విజయం వైపే సాగుతుంది ఆయన ప్రయాణం కూడా. మీరు బాగా చూసుకున్నట్లయితే ఏపీలో మనకి చంద్రబాబు నాయుడు గారి పేరు కంటే కూడా ఈయన పేరే ఎక్కువ వినిపిస్తుంది. అవునా కదా? సీఎం ఆయన లేకపోతే ఈయన అర్థం కావట్లేదు నాకు. ఎందుకంటే చేసే పనులు అలా ఉన్నాయి. అర్థమవుతుందా? మనకి ఎక్కడైతే అంటే ఇక్కడ చిన్నవి సిటీలు ఇట్లానే కాదు, ఎక్కడైతే మారుమూల ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి ఆయన డెవలప్మెంట్ చేస్తాను చూస్తారా, అది నాకు చాలా బాగా నచ్చింది మా పవన్ కళ్యాణ్ గారిలో. సో ఈ వైపు ఆయన సాగుతున్నారు కాబట్టి, ఆయన ప్రయాణం సాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఎన్ని సీట్లు పోటీ చేస్తే అన్ని సీట్లు మా పవన్ కళ్యాణ్ గారికి కొడతారు ఖచ్చితంగా. అలా కూడదని వేరే వాళ్ళు నెగ్గినా కూడా మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయన స్థాయి పడదు, ఆయన స్థానం పడదు, ఇంకోటి ఆయన సాయం చేస్తే చెయ్యి ఆగదు. అర్థమవుతుందా? మేమందరం ఆయనకి ఎప్పుడు తోడుగానే ఉంటాం. సో ఆయన సీఎం అయినా అవ్వకపోయినా మేము సాయం చేస్తాం, ఆయన సాయం చేస్తాడు, అది ఎప్పుడైతే ఆగదు బ్రదర్. సో ఖచ్చితంగా మేమే కొడతామని నా ఫీలింగ్. ఎస్. సో అల్లు అర్జున్ గురించి ఏం చెప్తారు? అల్లు అర్జున్ ఫ్యాన్స్ గురించి అంటే ఉల్టాగా అయిపోతున్నారు, ఎవరు అంటే నెగిటివ్గా మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొంతమంది అని చెప్పేసి, వీళ్ళు జగన్ని దోస్తాన్ని చేసుకొని కూడా అలా వెళ్ళిపోతారు నెగిటివ్ పవన్ కళ్యాణ్ గారికి. అలా చేయొద్దు బ్రదర్. ఎందుకని చెప్తానంటే, ఇప్పుడు ఎవరైనా సరే జనం కోసం పాకులాడుతున్నప్పుడు అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అవచ్చు, మిగతా వాళ్ళు వచ్చు, వాళ్ళంతా ఒక కుటుంబం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి వ్యక్తిగతంగా ఏమి ఉండదు, జస్ట్ రాజకీయ పరంగా వాళ్ళు ఇది చేసుకుంటున్నారు. అలా అనుకుంటే మన పవన్ కళ్యాణ్ గారు విష్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకు చేయాలి? చేయరు కదా మామూలుగా అయితే, బట్ చేశారు. వాళ్ళకి వ్యక్తిగతంగా ఏమి ఉండదు, ఓన్లీ రాజకీయ పరంగానే ఇబ్బందులు ఉన్నాయి. దట్టు అల్లు అర్జున్ గారిది కూడా సేమ్ అనమాట. ఓకేనా? అల్లు అర్జున్ గారు మొన్న వాళ్ళ నాన్నమ్మ చనిపోయినప్పుడు కూడా వీళ్ళందరూ వెళ్ళారు కదా, ఎవరు మన
పవన్ కళ్యాణ్ గారు తర్వాత మళ్ళీ వెళ్ళేసి పరామర్శించారు. సో వాళ్ళకి ఏమీ లేదు. మన ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా కాదు, అందరూ కంబైండ్ అయ్యి ఉండండి. అర్థమవుతుంది. ఎవరు జనాలకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు వాళ్ళని మీరు గెలిపించుకోవాలని నేను కోరుకుంటున్నాను. అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, ప్రభాస్ గారి ఫ్యాన్స్ అయినా అవ్వచ్చు, మహేష్ బాబు గారు అవ్వచ్చు, ఎవరైనా సరే, ఏ హీరో ఫ్యాన్ అయినా ఉండొచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ అయి ఉండొచ్చు, ఎవరైనా సరే, ఓకేనా. సో ఎవరు హెల్ప్ చేస్తున్నారు, ఎవరు కరెక్ట్గా పని చేస్తున్నారు మన దేశం కోసం, వాళ్ళని గెలిపించుకోవాలని కోరుకుంటున్నాను. ఎస్.